మా భూములు మాకిప్పించండి మహాప్రభు అని పతికొండ ఆర్డీఓని భూమి హక్కుల ద్వారాలు వేడుకున్నారు. పతికొండ నివాసి మద్దికేరవ సుల్తాన్ అబ్దుల్లా మరియు చింత కంబగిరి మీడియాతో మాట్లాడుతూ మా పూర్వీకులు ఆస్తి హక్కుల రక్షణ సర్వే నెంబర్ 41లో పతికొండ రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 920 సర్వే నెంబర్ రికార్డుల ప్రకారం ఆర్ఎస్ఆర్ ప్రకారం సర్వే నెంబర్ 108/1 గల భూమి మరియు 86/A 86/B మా పూర్వీకుల నుండి మాకు ఈ సర్వే నెంబర్ గల భూమి హక్కు వచ్చింది. యొక్క భూమి మా తాత ముత్తాతల నుండి మాకు ఉన్నది. అయితే మాకు తెలియకుండా మాకు సంబంధించిన మా కొంత భూములను కొంతమంది అక్రమదారులు ఆన్లైన్లో వారి పేర్ల మీద నమోదు చేసుకున్నారు కనుక అటు వారిని చట్టపరంగా శిక్షిస్తూ వంశపారంపర్యంగా మాకు వచ్చినటువంటి ఆస్తిని మాకు వచ్చేలాగా చేయాలని ఆర్డీఓని వేడుకోవడం జరిగింది. ప్రస్తుతం నేను వరంగల్లో ఉంటాను. ఇవాళ నేను ఆర్డీఓని కలవడానికి ముఖ్యమైన కారణం ఏమనగా 2006లో మా నాన్నగారు 86 సర్వే నెంబర్లో గల 86A 86B అనే 2 సర్వే నెంబర్లు 7 ఎకరాల 45 సెంట్లు కొన్నారు. కొన్నప్పటి నుంచి ఆ రోజు అడంగల్లో వివరాలన్నీ నమోదు చేసుకోవాలి. కానీ ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే అడంగల్లో 2 ఎకరాల 5 సెంట్లు వేరే వారి పేరుగా నమోదు చేశారు. ఆ నమోదు చేసిన వాళ్ళు పక్కనున్న 41 సర్వే నెంబర్లో వాళ్ళు 41 సర్వే నెంబర్ వాళ్ళకి మాకు 86B సర్వే నెంబర్లో గల 2 ఎకరాల 5 సెంట్లను కూడా వాళ్ళ మీద పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. వాళ్ళు ముగ్గురుగా పంచుకున్నారండి. వాళ్ళు ఎస్కే ఆసాబి తను 35 సెంట్లు పంచుకున్నది. మద్దికేర హుసేన్ సాబు సన్ ఆఫ్ లేట్ ఎం మోదీన్ బాబు 1 ఎకరా 5 సెంట్లు. డోంగ్రీ మాబుల్ని భర్త లేట్ డి హుసేన్ సాబు 65 సెంట్లు పంచుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నేను వరంగల్లో ఉండి పట్టుకుంటే వచ్చినప్పుడు చూడగా మా భూమిలో రాళ్ళు తెగి దాన్ని అమ్మకానికి రెడీగా పెట్టి ఆక్యుపై చేయడానికి రెడీగా ఉన్నారు. అదే విషయం మీద ఆర్డీఓ గారిని కలిసి నేను నియమించాను. ఎవరి దీన్ని చేసిండేది రెవెన్యూ అధికారుల పాత్ర ఉంది, ఎవరి పాత్ర ఉంది చెప్పి అన్ని మదర్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్స్ అన్ని మా వద్ద ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా రికార్డ్స్లో ఎంట్రీ చేయబెట్టారు. వాళ్ళు వారసత్వం అని రాశారు, వారసత్వంగా లేదు. 1953 నుంచి తీసిన రికార్డ్స్లో ఎక్కడ కూడా వాళ్ళకు పూర్వీకుల పేరు కానీ వాళ్ళ పేరు కానీ లేదు. మొత్తం మేము కొన్న వాళ్ళ పేరు ఉంది లేదా మా పేరు ఉంది. ఇన్కంపరెన్స్ సర్టిఫికేట్లో కూడా మా పేరే ఉంది. అదే విషయం పతికొండ సర్వే నెంబర్ 86. ఇప్పుడు ఈ ప్రాసెస్ జరిగే ఎన్ని రోజులు అయింది? అది మా వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ గా జూలై 25, 2025న మ్యూటేషన్ చేశారు, మార్పిడి చేశారు. దీని పాత్ర ఎవరు చేశారు అనుకుంటున్నారు? తెలియదండి వాస్తవాలు. రెవెన్యూ అధికారులు మదర్ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని ఉంటే సమస్య వచ్చేది కాదు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని మా దగ్గరే ఉన్నాయి. మమ్మల్ని అడిగినా కూడా సమస్య వచ్చేది. నేను వరంగల్లో ఉంటాను. నేను సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. నా పేరు మద్దికేర సుల్తాన్ అబ్దుల్లా సన్ ఆఫ్ మద్దికేర మొహమ్మద్ కాసిము. నేను కాంగ్రెస్లో వైస్ ప్రెసిడెంట్ దగ్గర కూడా కొన్ని సేవలు అందించినాను. నేను ఏమంటున్నానంటే మాది ఒక సేమ్ 41 సర్వే నెంబర్లో సబ్ డివిజన్ అయినాక 41A1, 41B1, 41B2 అని ఇట్లా 3 రకాలుగా మారింది. దానిలో మా పూర్వీకులకు వచ్చిన సేమ్ ఉంది. దానికి అన్ని విధాలుగా మా హక్కు ఉన్నాం కాబట్టి మా చేను మా బంధువులే సొంతం. ఎవరైతే 86Bకి చేను కబ్జా చేసినారో అదే వ్యక్తులే మా చేను కూడా కబ్జా చేసినారు. 2 ఎకరాల 84 సెంట్లు. 41 సర్వే నెంబర్లో ఒక అతను అయితే చల్లా ఓంకర్ అని అతని పేరు సీలింగ్ ల్యాండ్ అని తెచ్చుకున్నారు. అది పట్టా భూమి సీలింగ్ ల్యాండ్ ఎట్లయితుంది? గవర్నమెంట్కి, చట్టానికి, రెవెన్యూ అధికారులకి తప్పుదావు పట్టించి సీలింగ్ ల్యాండ్ అని తెచ్చుకున్నారు అని. ఇంకో అతను అయితే దొంగ రిజిస్ట్రేషన్ ద్వారా కబ్జా చేసుకున్నారు. అతను కొయిలగుండ్ల ఖాజా హుసేన్ తండ్రి పేరు టైలర్ కాసిం అని చెప్తున్నారు. అతని దగ్గర కొన్నానని. అతను గుర్తు తెలియదు, అతని అడ్రస్ తెలియదు, అతని ఇంటి నెంబర్ తెలియదు, అతను యా ఊరు మనిషి అనేది కూడా తెలియదు.
నిజమైన ఓనర్ కాడ కొనలేని వాళ్ళు వాళ్ళు కబ్జా చేసి ఇప్పుడు ఇద్దరు అయితే 1939 జనవరి 25వ తారీఖున కొద్దిమంది కొంటోలు పుదిపెట్టినారు. 1975 ఫిబ్రవరి 27వ తారీఖు వాపస్ చేసుకున్నారు ఆస్తి. 2022లో అది వీళ్ళమ్మ రాసిపోయినారు మా పెద్దలు. మా హక్కు ఉంది ఆ చేనులో. ఆ చేను వచ్చేసి 41 మొత్తం 8 ఎకరాల 52 సెంట్లు. అది దానికి 1/3 అని మా పూర్వీకులు పక్క రాసినారు. ముగ్గురు వంశీకులది అది. మా ఊరి వంశానికి చెందాల ఒక భాగం వచ్చేసి మోదీ సాగుకి చెందాల, ఒక భాగం మధ్యగర హిమాంస మా తాత. ఈ ముగ్గురు పంచుకోవాలా. మా హిస్సా భూమి 1/3 ఈ ప్రకారం అన్ని రాసినారండి. దాంట్లో స్పష్టంగా ఉంది. నేను ఎన్నోసార్లు 11వ తారీఖు ఆగస్టు 2025 ఇదే సంవత్సరంలో కలెక్టర్ ఆఫీస్ లో స్పందనలో కూడా ఇచ్చినాను. తర్వాత తిరిగి అలసిపోతున్నా. ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. ఏంటంటే చేస్తాంలే, వాళ్ళు వచ్చి చూపియాలా, వాళ్ళు వచ్చి నీ చేతిలోకి వచ్చి చెప్పాలా. కబ్జా చేసిన వాళ్ళు ఎట్లా వచ్చి ఒప్పుకుంటారండి నేను దొంగతనం చేసినానని చెప్తే వాళ్ళు చాలా స్లో ప్రాసెస్ చేస్తున్నారు. ఎందుకు మరి నేను భారతీయ పౌరుడిని కాదా? నాకు న్యాయం జరగదు ఇక్కడ. నాకు ఈ అన్యాయం చేసి ఇంతమంది అధికారులు గుమ్మకైతే ఏ విధంగా న్యాయం చేయలేని వాళ్ళు ఎవరు లేరా అని కానీ అందరికీ నమస్కారం చెప్పదలుచుకున్నాను. 41లో చేసిన అన్యాయము మోసపూర్వకంగా ఆన్లైన్ వంటి రంగంలో ఎక్కించిన వాళ్ళకి దయచేసి రద్దుపరిచి నిజమైన వారసుల్ని మాకు దగ్గర మా ఆస్తి ఎంత ఉందో మా 1/5 హిస్సా హక్కుదారులు 1/5 ప్రకారం మా హిస్సా భూమి అని మా పూర్వీకులు రాసినారు. స్పష్టంగా ఉంది. ప్రతి ఒక్కరికి మా దగ్గర ఉండే డాక్యుమెంట్లు అన్ని ఇచ్చిన, ప్రతి ఒక్క ఆఫీస్ లో ఇచ్చినా తిరుగుతున్నామనే ఉన్నాను. నేను మా కబ్జా చేసిన వాళ్ళు దయచేసి మాకు ప్రతి ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు న్యాయం చేసి మాకు ఇప్పిస్తారని దయచేసి